హా నీ యుద్ధం సల్లగుండా ఆళ్ళ యుద్ధం చేయబట్టి జనాలకు తిప్పలయ్యే గండం వచ్చింది. ఎప్పుడు ఏమైతుందో అని అర్థం కాక బిక్కు బిక్కుమంటాండ్రు జనాలు. ఇక మన తాన ఏమన్నా సన్న టెన్షన్ ఉందా? ఏ రేటు పెరిగి వాడైతుందో, ఏ వస్తువు బాంబు వెళ్తుందో అనే భయమే ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఏం భయం పట్టిందో చూద్దాం పాండ్రి. గ్యాస్ పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ సుతం పెరుగుతుందని మస్తు గుబులు పడతాండ్రు జనాలు. పైకం తక్కువ, పెరిగే రేట్లు ఎక్కువ. అచ్చే జీతాలు తక్కువ, కొనబోయే వస్తువుల ధర ఎక్కువ. మరి పైసలు ఏడికెంచి తెచ్చేది? కట్టేటిది ఏడికెంచి? గందుకే కదా గుబులు పడేది జనాలు. అయితే మనే గాని ఇంకా ఎక్కువ టెన్షన్ అట పెట్టుకోకుండ్రుల్లా. దేశంలో పెట్రోల్ రేట్లు ఇప్పట్ల పెరిగాయి అంటాంది సర్కారు. చమురు కంపెనీల తాన మస్తు నిల్వలు ఉన్నాయి. మార్కెట్లను సుతం పరిశీలిస్తాన్నం, ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ట్యాంకులు ఫుల్ చేసుకునుడు వట్టది అంటాన్రు సెంట్రల్ సర్కారోళ్ళు. ఒత్తిడి ఉన్నా భరితం గాని రేట్లు మాత్రం పెంచమని ప్రేమ చూపుతాంది సర్కారు. 6 నుంచి 8 వారాల దాకా సరిపడేంత ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలు నిల్వలు ఉన్నాయట. అంటే 8 వారాల తర్వాత పరిస్థితి ఏంది సార్? మరి అప్పటికి సుతం గిట్లే ఉంటే యుద్ధం ఆగకపోతే? అయినా సర్కారోళ్ళు ప్రజలను తిప్పలు పెడతారా అంటే చెట్ అట్టెట్లా ఉంటది? ఏదో ఒకటి ఆలోచిత్తరు తీయుండ్రి అనబట్టే కొందరు. అయితే వంట గ్యాస్ బుకింగ్ చేసుకునే కాలాన్ని మాత్రం జర పెంచిందుల్లా సర్కారు. ఓ గ్యాస్ బుకింగ్ చేసుకుని మళ్ళా ఇంకో గ్యాస్ ఇట్ట బుకింగ్ చేసుకోవాలి అంటే 21 రోజుల గ్యాప్ ఉండే నడిమిట్లా. కానీ ఇప్పుడు 25 రోజులు వేసింది. అంటే ఓ 4 ఒద్దులు పెంచింది అన్నట్టు. సిలిండర్ల నిల్వలు వెంచుడు సమానంగా అందరికి వంచుడు కోసం ఇట్లా వేసిండ్రట. అయినా మన దేశంలో ఒకింటోళ్ళు ప్రతి ఏటా 7 నుంచి 8 సిలిండర్లు వాడతాండ్రు. అంటే 6 వారాల కంటే ముందు అవసరం సుతం రాదు కావచ్చని అనుకుంటాండ్రట సెంట్రల్ సర్కారోళ్ళు. అచ్చినా రాకున్నా ఇబ్బంది అయినా సుతం ఈ ఎల్పిజి నిల్వల సుతం పుట్టడు ఉన్నాయట. మామూలుగా అయితే వ్యాపారాలు అయితే దెబ్బతింటాయండి. ఇప్పుడు గ్యాస్ లేకపోతే మరి ఎలాగా మనకి అవ్వదు కదా. మొత్తం ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలు మొత్తం హోటల్ ఫీల్డ్ మొత్తం అంతా మామూలుగా రోడ్డు మీద రావాలి. మళ్ళీ ఇదంతా పెద్ద సమస్యగా తీరిపోతాయి కాబట్టి. కానీ సెంట్రల్ సర్కారు చమురు గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతుంది గాని కొన్నింటికాడ గ్యాసే దొరుకుతలేదట. హోటళ్లు, రెస్టారెంట్ల వాడే గ్యాస్ లేక ముంబైలో 20% హోటళ్లు బంద్ పడ్డాయని రెస్టారెంట్ అసోసియేషన్ చెప్పింది ఇయ్యాల. ఇట్లనే గిట్ట కంటిన్యూ అయితే 2-3 రోజుల్లో నగరంలో ఉన్న సగం హోటళ్లు బంద్ పడతాయి అంటాండ్రు. ఒక్క ముంబయే కాదు, 2 దినాల సంధి పెద్ద పెద్ద పట్టణంలో గిదే తిప్పలు సాలైనాయట. ఇగో ఢిల్లీ, బెంగళూరులో సుతం గిట్ల గ్యాస్ లేక హోటళ్లు బంద్ పెడతాండ్రట. ఇక దొరికిందే సందని బ్లాక్లు అమ్మేటోళ్లకు రెక్కలచ్చినట్టయింది. ఇక ప్రతి ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ను వాడుతుంది మన దేశం. ఇట్లా 62% దిగుమతులతోటి వచ్చేదే. ఇప్పుడు పశ్చిమాసియాల కొట్లాటలు అల్లరుండుతోటి హర్మూజ్ జలసంధిని మూసేసిండ్రు. దీంతో దిగుమతులు అయితలేవు. కానీ ఇటు కేంద్రమేమో మస్తు గ్యాసు నిల్వలున్నాయి, గుబులు వడకుండ్రి అని చెప్పవట్టే.